హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 4వ తేదీన పుట్టారా? మీ జన్మదినం 4 అయితే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉన్నాయా? ఒకవేళ ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీరు కష్టపడి పనిచేసే తత్వం కలిగి మంచి వివేకం కలిగి ఉంటారు. చేసే పని పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. నియమబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతతో మెలుగుతారు. నైతిక విలువలు కలిగి ఉంటారు. మంచి వాక్పటిమ, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు జన్మించిన తర్వాత వారి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. వీరికి స్వాభిమానం ఉంటుంది, కానీ అహంకారం, మొండితనం ఉండవు. జీవితంలో నెమ్మదిగా ఉన్నతిని సాధిస్తూ వయస్సు పెరిగినా కొలది పేరు ప్రఖ్యాతలు, సంపద గడిస్తారు. కోపం తగ్గించుకుంటే ఫలితం బాగుంటుంది. కొత్త టెక్నాలజీలో బాగా రాణిస్తారు. కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, కామర్స్లో కానీ బాగా రాణిస్తారు. MBA, LLB కోర్సులు చేస్తారు. వీరు దుర్గామాతను ఆరాధించడం, అనాథలను ఆదుకోవడం వలన ఉన్నత స్థితిని పొందుతారు. వీరికి భావావేశం ఎక్కువగా ఉండదు. తమ ప్రేమను బయటకు ఎక్కువగా ప్రదర్శించరు. పని చేసేటప్పుడు మరీ కఠినంగా కాకుండా కొంచెం సడలింపు ధోరణి అవలంబిస్తే మంచిది. శక్తికి మించిన శ్రమ చేయకుండా ఉంటే చాలా మంచిది. మరి చూశారుగా ఫ్రెండ్స్, మీ జన్మదినం 4 అయితే మీ లక్షణాలు, మీ జీవితం అలాగే ఉందా? ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు 4వ తేదీన పుట్టారా? మీ జన్మదినం 4 అయితే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉన్నాయా? ఒకవేళ ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీరు కష్టపడి పనిచేసే తత్వం కలిగి మంచి వివేకం కలిగి ఉంటారు. చేసే పని పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. నియమబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతతో మెలుగుతారు. నైతిక విలువలు కలిగి ఉంటారు. మంచి వాక్పటిమ, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు జన్మించిన తర్వాత వారి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. వీరికి స్వాభిమానం ఉంటుంది, కానీ అహంకారం, మొండితనం ఉండవు. జీవితంలో నెమ్మదిగా ఉన్నతిని సాధిస్తూ వయస్సు పెరిగినా కొలది పేరు ప్రఖ్యాతలు, సంపద గడిస్తారు. కోపం తగ్గించుకుంటే ఫలితం బాగుంటుంది. కొత్త టెక్నాలజీలో బాగా రాణిస్తారు. కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, కామర్స్లో కానీ బాగా రాణిస్తారు. MBA, LLB కోర్సులు చేస్తారు. వీరు దుర్గామాతను ఆరాధించడం, అనాథలను ఆదుకోవడం వలన ఉన్నత స్థితిని పొందుతారు. వీరికి భావావేశం ఎక్కువగా ఉండదు. తమ ప్రేమను బయటకు ఎక్కువగా ప్రదర్శించరు. పని చేసేటప్పుడు మరీ కఠినంగా కాకుండా కొంచెం సడలింపు ధోరణి అవలంబిస్తే మంచిది. శక్తికి మించిన శ్రమ చేయకుండా ఉంటే చాలా మంచిది. మరి చూశారుగా ఫ్రెండ్స్, మీ జన్మదినం 4 అయితే మీ లక్షణాలు, మీ జీవితం అలాగే ఉందా? ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.